హలో మైథర్ ఛానల్ వ్యూయర్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ ముందుకి పర్ఫెక్ట్ చీజ్ రెసిపీతో వచ్చాను. చూడండి, చీజ్ పుల్ ఎంత స్ట్రెచ్చీగా ఎంత బాగా వచ్చిందో. సో మీరు కూడా ఈ రెసిపీ ఇలా చేసుకోవాలనుకుంటే, పర్ఫెక్ట్ చీజ్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. దానికన్నా ముందు ఒక రిక్వెస్ట్, వీడియోస్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో లైక్ ఇలా చేసుకోండి. తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ అనే బటన్ అక్కడ ఉంటుంది, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వచ్చాక అందులో ఆల్ అనేది క్లిక్ చేసుకుంటే నేను చేసే ప్రతి రెసిపీ వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మా బ్యాక్ సైడ్ ఇలా చిన్న బఫెల్లో ఫామ్ ఉంది. సో నేను అక్కడ మిల్క్ తీసుకొని చీజ్ రెసిపీ మీకు చేసి చూపిస్తున్నాను. నేను రెగ్యులర్గా అక్కడ నుండి తీసుకొని మిల్క్ తీసుకొని చీజ్ అండ్ పన్నీర్, కొన్నిసార్లు కర్డ్ కూడా పెట్టుకుంటాను. ఆ తాత ఉన్నారు కదా, ఆ తాతగారికి అడిగాను 1 లీటర్ మిల్క్ 50 రూపీస్ ఇస్తా అన్నారు. మిల్క్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఎవరికైతే అవకాశం ఉంటుందో తీసుకొని చీజ్ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, క్రీమీగా ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట, ఫ్రెష్ మిల్క్. సో ఎలా చేసేద్దామో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 1 లీటర్ మిల్క్ పట్టినంత బౌల్ని తీసుకొని సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టి మిల్క్ని మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఎక్కడ అడుగు పట్టకుండా సిమ్లో పెట్టి దాన్ని అలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా మిక్స్ చేసుకుంటే మనకి అడుగు అనేది పట్టదు. మనం ఎక్కువసేపు ఏం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. కాసేపు మనం మిల్క్ని ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు సరిపోతుంది అని మనం ఎలా తెలుసుకోవాలంటే, మన ఫింగర్ని పెడితే మనం ఆ వేడిని తట్టుకోగలగాలి. సో ఆ మాత్రం వేడైతే చాలు. ఒక 5 మినిట్స్ చాలు బాయిల్ చేస్తే. తర్వాత మనం వెనిగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనిగర్ యాడ్ చేసుకోవాలి. అదే మనం పన్నీర్ చేసుకుంటే మిల్క్ అనేది పూర్తిగా బాయిల్ అవ్వాలి. సో చీజ్ కాబట్టి ఈ మాత్రం 5 మినిట్స్ బాయిల్ అయితే చాలన్నమాట. మిల్క్ కన్సిస్టెన్సీ చాలా థిక్గా ఉంది కాబట్టి మనం కొంచెం కొంచెంగా వెనిగర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ యొక్క మిల్క్లో చీజ్ అండ్ వాటర్ అనేది సపరేట్ అయినంత వరకు మనం కొంచెం కొంచెం వెనిగర్ని యాడ్ చేసుకుంటూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. చూడండి, అలా కలుపుతూ ఉండగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉండగా చూసారా, మిల్క్లో చీజ్ అండ్ వాటర్ అనేది సపరేట్ అయ్యాయి అన్నమాట. సో పర్ఫెక్ట్. ఇంకా మనం వెనిగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టీ గ్లాస్లో వెనిగర్ తీసుకుంటే ఆ మాత్రం వెనిగర్ అనేది మిగిలింది. మీరు కూడా ట్రై చేస్తున్నప్పుడు ఇలానే కొంచెం కొంచెం వెనిగర్ యాడ్ చేసుకోండి. ఇలా సపరేట్ అయినంత వరకు, చీజ్ అనేది సపరేట్ అయినంత వరకు కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్ పక్కన పెట్టేద్దాం. చీజ్ చూడండి, చీజ్ బాల్ అనేది ఇలా వస్తుంది. ఇంకా చీజ్ బాల్ ఏం కాదు, చాలా మిల్క్ అనేది అందులో ఉంది. మీకు చూపిస్తాను ఎంత మిల్క్ అనేది ఇంకా ఆ చీజ్ బాల్లో ఉందో. ఆ మిల్క్ అంతటిని మనం సపరేట్ చేయాలి. సపరేట్ చేసినప్పుడే పర్ఫెక్ట్ చీజ్ బాల్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ప్లేట్లో పెట్టి ప్రెస్ చేస్తే ఎంత మిల్క్ అనేది ఉందో, ఆ మిల్క్ అంతటిని మనం ఆ బాల్ నుండి సపరేట్ చేయాలి. అప్పుడే పర్ఫెక్ట్ చీజ్ అనేది రెడీ అవుతుంది. సో వెనిగర్ని కూడా యాడ్ చేసాం కదా, సో ఆ వెనిగర్ ఫ్లేవర్ కూడా పోగొట్టాలన్నమాట. సో ఇలా వాటర్ తీసుకోండి, కొంచెం వామ్ వాటర్, అందులో సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం సాల్టీగా చీజ్ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. టోటల్ 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాక అందులో చీజ్ బాల్ని డిప్ చేసి మొత్తం ఆ మిల్క్ అండ్ ఆ వెనిగర్ ఫ్లేవర్ పోయినంత వరకు మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట. కొంచెం వామ్గా ఉండాలి వాటర్, అప్పుడే బాగుంటుంది. సాల్ట్ అనేది చీజ్కి పడుతుంది, అందులో ఉన్న వాటర్ మిల్క్ కూడా బయటికి పోతుంది. చూడండి, ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ మనం చీజ్ బాల్ని ప్రెస్ చేసుకోవాలన్నమాట. అప్పుడే అందులో ఉన్న మిల్క్ అంతా సపరేట్ అవుతుంది, మనకి పర్ఫెక్ట్ చీజ్ అనేది వస్తుందన్నమాట. పర్ఫెక్ట్ మొజరెల్లా చీజ్ కావాలంటే ఈ ప్రాసెస్లో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మొత్తం మిల్క్ని సపరేట్ చేసుకోవాలి, పూర్తిగా సపరేట్ చేసుకోండి. చీజ్ బాల్ అయితే రెడీ అయ్యింది. దీన్ని మనం ఐస్ వాటర్లో డిప్ చేసుకుందాం. మొత్తం మిల్క్ అనేది ఆ బాల్ నుండి పూర్తిగా వచ్చేసాకే ఐస్ వాటర్లో మనం ఉంచుకోవాలి. సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని మనం ఎక్కడ స్కిప్ చేయకూడదు.
చూసారా చీజ్ బాల్ అనేది ఇలా వస్తుంది. ఒక పాలిథిన్ కవర్లో ఇలా నేను చేసే విధంగా ప్రెస్ చేసుకుంటూ వ్రాప్ చేసుకోండి. ఇలా వ్రాప్ చేసుకున్న చీజ్ని ఎయిర్ టైట్ కంటైనర్లో ఫ్రీజర్లో పెట్టుకోండి. ఇలా 2 అవర్స్ తర్వాత పర్ఫెక్ట్ చీజ్ అనేది రెడీ అయ్యింది. సో ఈ చీజ్ని నేను గ్రేట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను కట్ చేసి కూడా మీకు చూపిస్తాను. చూడండి పీస్ ఎంత బాగుందో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. హోమ్ మేడ్ mozzarella చీజ్ అనేది రెడీ అయ్యింది. సో చిన్న రెసిపీతోన ఆ చీజ్ అనేది ఎలా వచ్చిందో చూద్దాం. బటర్లో రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పైన చీజ్ని గ్రేట్ చేసి వేస్తున్నాను. వేసాక దాని మీద మళ్ళీ చేసిన బ్రెడ్ని వేసి మళ్ళీ 2 వైపులా రోస్ట్ చేశాను. చూడండి కట్ చేస్తున్నాను. కట్ చేసి చీజ్ పుల్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు చూపిస్తున్నాను. సో పర్ఫెక్ట్ mozzarella చీజ్ అనేది ఫ్రెష్ బఫెల్లో మిల్క్తో మీకు చేసి చూపించాను. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ, హెల్దీ రెసిపీ. ఎలా మనకి బఫెల్లో మిల్క్ ఆర్ కౌ మిల్క్ ఏది అవైలబుల్గా దొరికినా సరే మర్చిపోకుండా చేసుకోండి. ఈ హెల్దీ స్నాక్ రెసిపీని టమాటో కెచప్తో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. పక్కా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ అనే ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వ్యూయర్స్. ఇంకెన్నో మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.